ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇలా పెట్టుబడి చేస్తుంటే ఆగండి, లేదంటే ఖచ్చితంగా నష్టపోతారు. నేను చెప్తున్నది కాదు, కొటాక్ మ్యూచువల్ ఫండ్ ఎండి నీలేష్ షా గారే చెప్తున్నారు. బయట మార్కెట్ ధరల కంటే ప్రాపర్ నాలెడ్జ్ లేని వాళ్ళు 10%, 12%, 18% ఎక్కువ ధర పెట్టి కొంటున్నారని. అలా తెలియక మీరు కొనేస్తారు. తర్వాత నిజంగానే వెండి బంగారం పెరుగుతున్నా మీరు చేసిన పెట్టుబడి పెరగదు. కాబట్టి ప్రతి ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఐఎన్ఏవి చెక్ చేయాలి. మీరు చూసే చాలా వీడియోస్ లో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఈటీఎఫ్ కొనండి. గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఈటీఎఫ్ కొనండి. సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఈటీఎఫ్ కొనండి. కరెక్టే, మంచిదే. కానీ మీరు కొంటున్న ఈటీఎఫ్ అసలు ధరలో కొంటున్నారా, ఎక్కువ పెట్టి కొంటున్నారా అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఇది చూడండి. నిఫ్టీ 50 కి సంబంధించిన ఈటీఎఫ్ ఎంతలో అయితే ట్రేడ్ అవుతుందో దాని ఐఎన్ఏవి కూడా అక్కడే ఉంది. ఐఎన్ఏవి అంటే దాని అసలు ధర. పైన మీకు కనిపిస్తూ ఉండేది కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఎక్కువడం తక్కువడం బట్టి పడచ్చు పెరగచ్చు, కానీ దాని అసలు ధర ఐఎన్ఏవికి దగ్గరగా ట్రేడింగ్ ప్రైస్ ఉన్నప్పుడే మనం కొనాలి, లేదంటే ఆగాలి. ఇది 99% ఇన్వెస్టర్స్ కి తెలియదు. ఇది తెలియకే ఈ సిల్వర్ ఈటీఎఫ్ లన్నీ కూడా ఆ ఐఎన్ఏవి కంటే కూడా 12%, 18% ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. రేపు నిజంగా వెండి పెరిగినా వాళ్ళు కొన్న ఆ ఈటీఎఫ్ ప్రైస్ ఒక పాయింట్ వరకు పెరగదు, ఇంకా పడే అవకాశం ఉంది. ఇలా సిల్వరే కాదు, గోల్డ్, స్టాక్ మార్కెట్ లో ఉన్న ప్రతి ఈటీఎఫ్ లో కూడా మీరు ఐఎన్ఏవి చెక్ చేసుకునే పెట్టుబడి పెట్టాలి. ఈ ఐఎన్ఏవి తో పాటు ఏవేవి చెక్ చేసుకుని ఒక మంచి ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టాలి, ఈ అన్ని కేటగిరీస్ లో ఏవి 2025 లో మంచి ఈటీఎఫ్ లని చేస్తున్న అనాలిసిస్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది. ఫుల్ వీడియో ఒక లింక్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. అండ్ ఇలా చెక్ చేసే ఈటీఎఫ్ లు కొనాలని తెలియక చాలా మంది గోల్డ్, సిల్వర్, స్టాక్ మార్కెట్ లో ఈటీఎఫ్ ని ఉండాల్సిన దానికంటే ఎక్కువ పెట్టి కొనేస్తున్నారు, తర్వాత నష్టపోతున్నారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.